గుంటూరు జిల్లా సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్పర్సన్ కత్తిరి హనీ క్రిస్టినా అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానంగా రైతాంగ సమస్యలపై చర్చించారు. అలాగనే జిల్లా సమగ్రాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టుల్ని నిర్దేశిత సమయంలోనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. సమావేశంలో 11,000 కోట్ల మేర అభివృద్ధి పనులపై సమీక్ష జరిగిందని చెప్పారు. కౌలు రైతులపై చర్చ జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట వేస్తుందని వివరించారు. ఎస్టువైల్ గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుపుకోవటం జరిగింది. ఈ యొక్క సభలో దాదాపు 11.5 కోట్ల రూపాయలు వర్క్స్ సంబంధించి అప్రూవలు, అదేవిధంగా అడిషనల్ ఎజెండాకు సంబంధించి ఎన్ఆర్జీ వర్క్స్, వీటి మీద ఈ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఇవి కాకుండా సభ్యులకి సంబంధించి అనేక అంశాలని అనునిత్యం మనకు ఎదురయ్యే సమస్యల మీద సభ్యులందరూ కూడా స్పందించడం జరిగింది. వాళ్ళన్నిటికీ కూడా ఈ రోజున ఫ్లోర్ లీడర్ అయినటువంటి ఎంపీ కృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా సంబంధిత కలెక్టర్సు, అదేవిధంగా శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా సభ్యులు ఏ ప్రశ్నలు అయితే వేశారో ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పడం జరిగింది. అంతేకాకుండా పల్నాడు ప్రాంతంలో కానీ, అదేవిధంగా గుంటూరు జిల్లా ప్రాంతంలో కానీ, బాపట్ల ప్రాంతంలో కానీ 17 నియోజకవర్గాల్లో ఏ వర్క్స్ జరుగుతున్నాయి, అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏ రకంగా చేపట్టారు. మరి ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతాంగం సంబంధించినటువంటి ఏవైతే ఎరువులు ఉన్నాయో సఫిషియెంట్గా ఉన్నాయా లేవా, భూసార పరీక్షలు జరిగినాయా లేవా, అదేవిధంగా కౌలు రైతులకి పంట రుణాలని ఇచ్చే విషయంలో ఏ రకమైనటువంటి ప్రామాణికాలు తీసుకున్నారు, వీటన్నిటి మీద కూడా చర్చ జరగటం జరిగింది. అన్నిటికీ కూడా పాజిటివ్గా ఈ గవర్నమెంటు ప్రజల యొక్క సంబంధించినటువంటి ప్రజల విశ్వాసంతో, నమ్మకంతో గెలిచినటువంటి